అనుకోకుండానే ఒక వారం రోజుల్లోనే ఆదివారం సాయంత్రం ముందు ఆదివారం సాయంత్రం అనుకుని సభలు ఎలాగైనా ఏర్పాటు చేయాలి, ఈ సంవత్సరం ఆగిపోకూడదని అనుకుని దైవజన జాకబ్ గారిని అడిగినప్పుడు వారికి ఖాళీ ఉండండి దైవజన అడిగితే వెంటనే ఫోన్ చేసి మళ్ళీ అడిగిన రేపు వస్తారన్నారని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. వెంటనే ఈ వారంలోనే ఈ సభలు ఎలాగా ఏర్పాట్లు ఏమి ఎలా జరుగుతాయో ఏంటో దేవుడి మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి సంఘ బిడ్డల సహకారం అందరికీ దేవుని కృప వలన ఎంతో ఘనముగా అనుకోలేదు. అసలు ఊహకుమించిన కార్యంలాగా ఎంతో ఘనముగా ఈ సభను దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వాతావరణం విషయంలో కూడా జూన్ నెల వచ్చేసి ఇంకా వర్షాలు వచ్చేస్తాయి, ఈ సమయం ఎండలన్నీ వదిలేసరి ఈ డేట్లో పెట్టారని అనుకున్నారు. అయినప్పటికీ కానీ ప్రతికూల వాతావరణమే ఉంది, కానీ దేవుడు కృప చూపి ఇక్కడ పరిస్థితులు వర్షం వస్తే ఎలా ఉంటుందో చాలా ఇక్కడ కూర్చోవడానికి కూడా వీలు ఉండదు. మందిరంలో పెడదామన్నా మందిరంలో కూడా కూర్చోవడానికి కూడా వీలు ఉండదు, అంతటి భయంకరమైన పరిస్థితి వర్షం వస్తే. అయినప్పుడు దేవుడి కృపను బట్టి చుట్టుపక్కలంతా వర్షం, కానీ ఎంతగా దేవుడు ఇక్కడ ఈ గ్రౌండ్లో వర్షం లేకుండా, ఈ గ్రామంలో వర్షం లేకుండా దేవుడు ఎంతో సహాయం చేసినందుకు బట్టి దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. ఎంత ఈ సంఘం పట్ల దేవుడి కృప, దేవుని ప్రేమ ఎంతగా వెల్లడవుతుందో, ఆయన కార్యాలు తలంచుకుంటే ఆయనకి ఎంతైనా కృతజ్ఞులుగా మేము ఉంటాము. దేవుని కృప. అలాగే మేము ఎవరికి అనౌన్స్మెంట్ కానీ ఏమి చెప్పలేకపోయాము, చాలామందికి ఎవరికి చెప్పలేకపోయింది. అయినప్పటికీ కానీ ప్రేమించి సంఘాన్ని ప్రేమించి దైవజనులు సామాన్య జాకబ్ గారి సంఘం నుండి అంతరంగ నుండి దేవుని గురించి నుండి ఇంకా ప్రసన్న గారి సంఘం ఒప్పందం నుండి ఇంకా చాలామంది బిడ్డలందరూ కూడా ఎంతోమంది 2 రోజులు కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒరిస్సాలో సభలు జరుగుతున్నాయి ఈ డేట్లోనే, అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళకుండా ఈ సభలు నిమిత్తం బాధ్యత వహించి ఎంతగానో మన కొరకు ప్రయాసపడుతున్నారు. దైవజనుల కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మనం ఇప్పుడు ప్రార్థించాలి. అందరూ కూడా ఈ సభలకు ఎంతో ఘనముగా, అలాగే విశ్వాసులు కూడా ఈ పరిచర్యలో ఈ 2 దినాలు కూడా ఈ వారమే సమయం ఉందన్నప్పుడు సంఘమంతా కూడా ఎంతో ప్రార్థన చేసి